అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం కమిషనరేట్ లో మందమరిలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ నా శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ఫస్ట్ నెలలోనే వైకుంఠ ఏకాదశి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పబ్లిక్ అందరూ మేము ఎలాబొరేట్ బందోబస్తు చేశాము. మీరు ప్రశాంతంగా క్యూ లైన్ లో ఉండి దైవ దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్ళాలని కోరుతున్నాను. అందరికి కూడా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం మంచి జరగాలని, మంచి ప్రశాంతంగా పబ్లిక్ అందరూ ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ కూడాను, విద్యార్థులు, స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆ దేవుడి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున వైకుంఠ ఏకాదశి. ఎవరైతే ఈ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించిస్తారో వారికి ముక్కోటి దేవతలు దర్శించినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. దీన్ని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ఎంతో మంది భక్తి శ్రద్ధలతోటి ఉదయం తరాల స్నానాలు చేసి స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం మందమరి పట్టణంలో ఉదయం 5 గంటల నుంచే బారులు తీరి భక్తులంతా కూడా దర్శిస్తున్నారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకము, 6 గంటలకు స్థానిక జిల్లా కలెక్టర్ గారైనటువంటి మనకు వారి చేతుల మీదుగా ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభం చేసుకొని అప్పటి నుంచి మొదలుకొని సుమారు 20,000 మంది వరకు ఈ రోజున మనకు దర్శించుకుంటారని మన యొక్క అంచనా. వాళ్ళందరికీ కూడా సక్రమమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకు ఉండబడేటువంటి కమిషనర్ గారు, అలానే డీసీపీ గారు, ఏసీపీ గారు, ప్రముఖులందరూ కూడా దర్శించి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించారు. భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ వారు కానీ, సింగరేణి వారు కానీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వచ్చినటువంటి వారికి అందరికీ కూడా హైందవ సాంప్రదాయం సర్వే జనా సుఖినో భవంతు అని అందరూ కూడా సుభిక్షంగా ఉండి ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. మందమరి గ్రామంలో ముక్కోటి సందర్భంగా మేము వారం రోజుల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా అయ్యగారు సహాయ సహకారాలతో మా మందమరిలో ముక్కోటిని ఘనంగా జరుపుకుంటున్నాము. ముక్కోటి అంటే సకల దేవతలకు ఆరాధ్యంగా అయిన పండగ. మందమరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. పొద్దున ఉదయం 4 గంటలకే భక్తులంతా వచ్చి క్యూ లైన్లో స్వామివారి దర్శనం కోసం వేయించేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం గుండా వచ్చి దేవతలందరూ ఇట్లా ఈరోజు దర్శనం చేసుకుంటారు స్వామివారిని. కాబట్టి ఉత్తరాభిముఖంగా దేవుడు కూర్చొని ఉంటాడు. కాబట్టి మనం ఉత్తర ద్వార దర్శనం గుండా వచ్చి దర్శనం చేసుకోవడం అనేది ఈరోజు ప్రత్యేకత. మా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇంతమంది సేవకులతో అయ్యగార్ల సహాయ సహకారాలతో మేమందరం ఇంత మంచిగా సేవ చేస్తున్నాము. మాకు ఇది జై శ్రీమన్నారాయణ. ఈ వైకుంఠ ఏకాదశి ఎప్పటి నుంచో జరుగుతుంది మా మందమరిలో. కాకపోతే నేను 20 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఎప్పుడు వస్తా. కాకపోతే టెంపుల్లో ఒక 50 ఇయర్స్ నుంచి ఇంకా ఎక్కువనే జరుగుతుంది. చాలా బాగా చేస్తారు. ఎప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది మాకు. ఎప్పుడు కూడా వస్తున్నాము, చాలా సంవత్సరాల నుండి వస్తున్నాము. బాగా జరుగుతుంది ఇక్కడ. అందుకే ప్రతి సంవత్సరం వస్తాం. మాకు చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా చేస్తారు. అందుకే వస్తాం ఇక్కడికి. బాగా చేస్తారు. ఇక్కడికే వస్తాం ఎక్కువ. ఇక్కడే బాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇంకా ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు. ఇంకా జరగాలని కోరుకుంటున్నాం. చాలామంది భక్తులు కూడా రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మా యొక్క డిపార్ట్మెంట్ నుంచి పరిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే వెహికల్స్ పార్కింగే కానీ, క్యూ లైన్ మెయింటెనెన్సే కానీ, ఇన్సైడ్ ది టెంపుల్ దర్శనం కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా పీస్ఫుల్గా వెళ్ళిపోయేటట్టు, అందరూ కూడా ప్రశాంతంగా వాతావరణంలో దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటట్టు మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరం కూడా మా యొక్క సర్కిల్ ఫోర్స్ని అందరం కూడా పెట్టుకొని ఒక 5 మెంబర్స్ ఎస్ఐస్ కూడా పెట్టుకొని 50 మంది సిబ్బందిని పెట్టుకొని మీ అందరం కూడా ఇన్ కోఆర్డినేషన్ విత్ ది టెంపుల్ అథారిటీస్ ఈ యొక్క బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పీస్ఫుల్గా భక్తులు కూడా అందరూ కూడా